ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గడిచిన 20 నెలల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతూ ఉంది. ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఇంచుమించు ఒక 150 దేవాలయాల మీద ఈరోజు ఉత్తిన దుండలు వచ్చేసి దాడి చేశారు. కానీ ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఎక్కడ కూడా ఒక్కరిని కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఈరోజు ఏదన్నా ఈ హిందూ దేవాలయాలను దాడి చేయడానికి ఏమైనా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఏమైనా చేస్తున్నామని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ తరఫున అంటే మాకు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూసాం, అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. దాని మీద బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, రథం కాలిపోతే ఇబ్బంది ఏముంది, కొత్త రథం చేయించుకుందాం, ఆంజనేయ స్వామి చెయ్యి ఇరగొడితే ఆంజనేయ స్వామి రాతి చెయ్యే కదా, కొత్త చెయ్యి పెట్టుకుందాం అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దాదాపుగా మనం చూస్తూ ఉంటే వరుస దాడులు ఒక దాడి మర్చిపోకముందే మరొక దాడి. నిన్న మనం చూసాం, ఏదైతే కోదండరామస్వామి తలని తీసి అంటే ఒక పురాతన దేవాలయం అది, ఆ పురాతన దేవాలయాన్ని కూడా అరుణుడు ఒక స్వామి తలను తీసేసి ఒక నీళ్ళలో పడేశారు. ఆ ఘటన మరవక ముందే రాజమహేంద్రవరంలో నిన్న సుబ్రహ్మణ్య స్వామి వారి చేతు నరకడం జరిగింది. అంటే ఇది చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, ఒక మతానికి మాత్రమే కొమ్ము కాస్తూ హిందూ మనోభావం దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం, రాబోయే కాలంలో ఇటువంటి అంటే ఏదైతే సంఘటనలు పునరావృతం అయితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని, ఎందుకంటే చూసాం మనం గతంలో ఇటువంటి దాడులు చాలా జరిగాయి. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో కూడా ఆ ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు బుద్ధి చెప్పారో ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి, ఎప్పుడైతే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు చూసినట్లయితే మీరు కొంచెం రాబోయే కాలంలో మీకు ప్రజలు ఓటేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ, ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడిన దుండగుల్ని వెంటనే కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కఠినమైన శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.